క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నెల 5వ తారీఖున మనకి భస్మ బుధవారం అని మనము జరుపుకుంటూ ఉంటాము. ఇంగ్లీష్లో యాష్ వెన్స్డే అంటూ ఉంటాము. ఈ భస్మ బుధవారం అనేది పునరుద్ధాన దినానికి 40 రోజుల ముందు నుండి మనము ప్రారంభిస్తాము. ఈరోజు మనము భస్మ బుధవారం గురించి ధ్యానం చేద్దాము. ముందుగా మనం చిన్న ప్రార్థన చేసుకుని ఆరాధన లేకపోతే వాక్యం పరిచయం విందాము. మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మేము మీ వాక్యం వినే అవకాశం మీరు కలుగు చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దేవా. మరి మీరు మా కొరకు ఈ లోకానికి వచ్చి శ్రమపడి మా పాపాల నిమిత్తము శిలువ మరణము చెంది పునరుద్ధానం చెంది ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని మీరు మా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు దేవా. మరి మా పట్ల మీరు చూపించిన ప్రేమను బట్టి మేము ఇప్పుడు మీ యొక్క మరణము గురించి పునరుద్ధానం గురించి ధ్యానం చేస్తున్నప్పుడు దేవా, మా మనోనేత్రాలు మీరు తెరుస్తారని, మీరు మాతో మాట్లాడతారని నేను నమ్ముచున్నాము దేవా. ఇవన్నీ మనవులు కూడా మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడుగుచున్నాము దేవా. ఆమేన్. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మరి భస్మ బుధవారం గురించి మనం ధ్యానం చేద్దాము. ముందుగా ఈ భస్మ బుధవారము వెనక ఉన్న కథ ఏంటో చూద్దాం మనము. సో భస్మ బుధవారం వెనక కథ ఏమిటి? ఇది ప్రాచీన యూదుల ధ్యానము మరియు ఉపవాస సాంప్రదాయం నుండి వచ్చింది. ప్రాచీన యూదుల యొక్క తపస్సు లేకపోతే ధ్యానము మరియు ఉపవాసం చేసే సాంప్రదాయం నుండి ఈ భస్మ బుధవారము జరుపుకోవటం అనేది వచ్చిందనమాట. ఈ ఆచారంలో తల మీద బూడిదను ధరించడం చేస్తారన్నమాట. ఇది దేనికి చిహ్నంగా ఉంది? దేవుడు మనల్ని నేల మంటితో సృష్టించాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేయటానికి బూడిదని ఉపయోగిస్తారన్నమాట. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. సో ఈ ప్రాచీన యూదులు వీళ్ళందరూ కూడా అలాగా బూడిదని మన తల మీద వేసుకోవడం ద్వారా మనము మంటి నుండే పుట్టామన్న విషయము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. మరి ఈ బూడిద ఎక్కడి నుండి వస్తుంది? ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం. అంటే చరిత్ర మనం చూడాలి. ఏదన్నా మనము చేస్తున్నామంటే అది ఎలా వచ్చింది, ఎవరు ప్రారంభించారు, అసలు మూలాలు ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలి మనం. మరి బూడిద అనేది ఎక్కడి నుండి వస్తుంది అనేది కూడా మనం చూడాలి. ఈ భస్మ బుధవారం నాడు ఉపయోగించే బూడిద సాధారణంగా ఏంటంటే, గత సంవత్సరము మట్టల ఆదివారం వేడుకల్లో ఉపయోగించిన మట్టలను కాల్చడం ద్వారా వస్తుందన్నమాట. పామ్ సండే, గత సంవత్సరం మట్టల ఆదివారంలో ఉపయోగించిన మట్టలను ఎండబెట్టి కాల్చి ఆ వచ్చిన బూడిదని తీసుకుంటారు. తీసుకుని కొద్దిగా దాంట్లో నీరు కానీ నూనె కానీ వేసి కొంచెం పేస్ట్ లాగా చేస్తారు. అది పేస్ట్ లాగా చేసి అది మరణానికి చిహ్నంగా ఈ ఆరాధికులకి లేకపోతే విశ్వాసులకి నుదుటి మీద శిలువ గుర్తులో వేస్తారనమాట. అర్థమైంది కదా? గత సంవత్సరం మట్టల ఆదివారంలో ఉపయోగించిన మట్టల్ని ఎండబెట్టి కాల్చి ఆ బూడిదలో కొంచెం నూనె కానీ నీళ్లు కానీ వేసి పేస్ట్ లాగా చేసి విశ్వాసులు లేకపోతే ఆరాధికుల నుదుటి మీద
శిలువ గుర్తులో వేస్తారనమాట, మరణానికి చిహ్నంగా. ఇంకో ముఖ్యమైన ప్రశ్న, భస్మ బుధవారము పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదా? ఈ ప్రశ్న చాలామందికి తలెత్తుతుంటుంది. నేరుగా భస్మ బుధవారం గురించి పరిశుద్ధ గ్రంథంలో లేదు, కానీ ఈ ఉపవాసము, ప్రార్థన, ప్రాయశ్చిత్తము, పశ్చాత్తాపము ఇలాంటివన్నీ కూడా లేఖనములలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మన పరిశుద్ధ గ్రంథానికి సంబంధించినయే. ఉపవాసము, ప్రార్థన, ప్రాయశ్చిత్తము, పశ్చాత్తాపము ఇవన్నీ కూడా మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. డైరెక్ట్గా భస్మ బుధవారం అన్న మాట లేదు, కానీ ఆ సమయం నుండి మనం 40 రోజులు చేసే విషయాలన్నీ కూడా ఈ ఉపవాసం ఉండటము, ప్రాయశ్చిత్తం చెందటం అనేవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో మనకి కనపడుతూ ఉంటాయి. అసలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనము ఈ లోకం వైపు నుండి కాకుండా తిరిగిపోయి దేవుని వైపుకి మనము తిరిగి రావాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశము. లెంట్ లేకపోతే శ్రమదినములు యొక్క ముఖ్య ఉద్దేశము, ఈ భస్మ బుధవారం యొక్క ముఖ్య ఉద్దేశము కూడా మనము దేవుని వైపుకి తిరిగి రావటం. ఈ 40 రోజుల శ్రమదినములు యేసు అరణ్యంలో గడిపిన సమయాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి, ప్రతిబింబిస్తున్నాయి అన్నమాట. ఆయన అక్కడ ఉపవాసము ఉండి ఆయన తన పరిచర్యకు సిద్ధపడ్డాడు. ఆయన అంటే మనము కూడా మన యొక్క జీవితంలో సిద్ధపాటు కలిగి ఉండాలంటే ఈ విధముగా మనము కూడా ఉపవాసం చేసి మనల్ని మనం తగ్గించుకుని సిద్ధపడాలి. ఈ లెంట్ లేక శ్రమదినాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, లేకపోతే ఎవరు ప్రారంభించారు? ఈ శ్రమ దినముల్లో అందరూ మరి ఉపవాసం ఉండటము ఇవన్నీ కూడా ఈ ఆచారము 325 క్రీస్తు శకం 325వ సంవత్సరంలో ప్రారంభమైంది, AD 325. ఈ శ్రమ దినములు అనేవి పునరుద్ధాన దినమునకు ముందు 40 రోజుల ఉపవాస కాలంని గుర్తు చేస్తే మనకి. ఈ తొలి క్రైస్తవులు పునరుద్ధాన దినము కోసము ఆధ్యాత్మికముగా ఎదుగుదల అవసరమని గ్రహించి ఈ ఆచారాన్ని ప్రారంభించారని మత పెద్దలు చెప్తూ ఉంటారు. మొదట్లో ఉండిన క్రైస్తవులు మనము ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఈ శ్రమ దినాలు లేకపోతే ఉపవాసం అనేది అవసరమని భావించారు. ఈ ఆచారాన్ని ప్రారంభించారు వాళ్ళు. ఈ విషయం ఎలా తెలుస్తుంది? ఈ మతాలన్నింటినీ కూడా అధ్యయనం చేసేవారు ఈ విషయాలు చదివి, చరిత్ర చదివి మనకు తెలియజేశారు. లెంట్ లేక శ్రమదినాల్లో విశ్వాసులు ఎందుకు ఉపవాసం ఉంటారు? ఆధ్యాత్మికంగా బలపడటానికి మరియు దేవునికి దగ్గర అవటానికి చాలామంది ఈ లెంట్ దినముల్లో ఉపవాసం ఉండటానికి, లేక ఏదన్నా వారికి ఇష్టమైన దాన్ని వదులుకుంటానికి సిద్ధపడతారు. ఉదాహరణకి చాలామంది స్వీట్లు తినటం మానేయచ్చు, కాఫీ తాగడం మానేయచ్చు. ఈ కాలంలో సోషల్ మీడియా అంటూ ఉంటాం కదా, ఫేస్బుక్ అని, ట్విట్టర్ అని, ఇన్స్టాగ్రామ్ అని, వీటన్నిటికి కూడా కొంచెం దూరంగా ఉండే అవకాశం ఉంది. లేకపోతే బాగా ఊసులాడటం అలవాటు అనుకుందాం ఎవరికన్నా, ఆ ఊసులాడటం కూడా పక్కన పెడతారు. దేవుడు ఎంత చేసినా తృప్తి చెందకుండా సనుక్కునే వాళ్ళు ఉంటారు. ఆ సనుక్కోవటం అనే అలవాటును కూడా మానుకుంటారు. అంటే మనకి ఆనందం కలుగు చేసేది ఏదైనా ఉంటే దాని మీదే మనం ఎక్కువ ఆధారపడుతుంటే దాన్ని వదులుకుంటానికి ప్రయత్నం చేస్తారు. ఇలా త్యాగము చేసిన సమయాన్ని, ఇలా పక్కన పెట్టేసిన సమయాన్ని
ఆధ్యాత్మిక జీవితంలో ఎదగటానికి, లేఖనములు చదవటానికి సమయాన్ని కేటాయించుకుంటారన్నమాట. ఇదే ముఖ్యమైన ఉద్దేశం. విశ్వాసులు చేయాల్సింది ఏంటంటే, ఈ శ్రమదినాల్లోనే కాదు, ఎప్పుడైనా సరే చేయొచ్చు, కానీ శ్రమదినాల్లో ముఖ్యంగా మనము ఆ విషయాలన్నీ గుర్తు చేసుకుంటాం. మనకి దేని మీద అయితే ఎక్కువ ఆధారపడి మనం ఆనందం పొందుతున్నామో దేవుని మీద కాకుండా వాటిని మనం ప్రక్కన పెట్టి ఆ సమయాన్ని మనము లేఖనముతో చదవటానికి, దేవుని గురించి ధ్యానం చేయటానికి మనము ఎక్కువ సమయం గడపగలుగుతాం. మరి మనము ఒకసారి యెషయా గ్రంథము 58వ అధ్యాయం 3 నుండి 8 వచనాలు చదివినట్లయితే, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3 నుండి 8 వచనాలు చదివినట్లయితే, ఇక్కడ ఉపవాసం చేస్తున్నా సరే దేవుని దగ్గర నుండి సమాధానం రావట్లేదని చెప్పి కొంతమంది బాధపడుతుండారు. అదేంటో మనం ఒకసారి చూద్దాం. దానికి దేవుడు ఎలాంటి సమాధానం ఇచ్చాడో కూడా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 58, 3 నుండి 8. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ముందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసముందురు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? దుర్మార్గులు కట్టిన కట్టలను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగొట్టుటయు నేను నేర్పరచుకొనిన ఉపవాసము కాదా? ఇది ఇక్కడి నుండి మనం చూడాల్సిన విషయం. 6వ వచనం నుండి. అంతకుముందు అంతా కూడా మనం ఉపవాసం ఉండి నాకెందుకు జవాబు రావట్లేదు, నా వైపు ఎందుకు చూడట్లేదు దేవా అని చెప్పి మనం అడుగుతున్నప్పుడు ఆయన చెప్తున్నది ఏంటి? మీ వ్యాపారాలు మీరు చేసుకుంటున్నారు, ఉపవాసం ఉన్నా సరే. అదేవిధంగా మీ ఇంట్లో పనిచేసే పనోళ్ళకి మీరు ఎక్కువ పని అప్పచెప్తున్నారు, వారికి ఏం మీరు రెస్ట్ ఇవ్వటం లేదు, గుద్దులాడుకుంటున్నారు, కొట్లాడుకుంటున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, ఉపవాసం చేస్తున్నారు, ప్రయోజనం ఏంటి అంటున్నాడు అక్కడంతా. ఇప్పుడు 6వ వచనం చూసినట్లయితే, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగుగొట్టుటయు నేను నేర్పరచుకొనిన ఉపవాసము కదా? నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబద్ధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదియే గదా నాకు ఇష్టమైన ఉపవాసము? అలాగున నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యముకు వెనుకటి భాగమును కావలి కాయును. ఇది మనము గనక కష్టాల్లో ఉన్న వాళ్ళకి మనము ఆదుకుంటే, లేని వారికి మనం ఇస్తే, అంటే మనము సుఖంగా ఉన్న మన సుఖాల్ని కూడా మనం త్యాగం చేసి లేని వారికి కూడా మనం ఇస్తే, అది కూడా ఉపవాసం కిందకు వస్తుంది. అంతేగాని ఒక పూట తినకుండా ఉంటే ఉపవాసం కాదు. అక్కడ మనకున్న దాని నుండి మనము కొంత త్యాగం చేసి లేని వారికి ఇవ్వగలిగితే అది దేవుడు ఇష్టపడుతున్న ఉపవాసంగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ విధముగా మనము చేస్తే ఏమవుతుంది? మన వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. అదేవిధంగా మనకేమన్నా అనారోగ్యం ఉంటే స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీ నీతి నీ ముందర నడుచును. మన యొక్క నీతి మన ముందు నడుస్తుందంటే ఎంత గొప్ప విషయం అది.
అది కాకుండా అంతకన్నా ముఖ్యం చూడండి, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. మనకి ఆయన అండగా ఉంటాడు. ఆయన యొక్క మహిమ మనకి అండగా ఉంటుంది. అంటే మనం ఉపవాసం ఉండటం ద్వారా, ఈ భస్మ బుధవారం నుండి ఉపవాసం ఉండటం ద్వారా కేవలం భోజనం మానుకోవటమే కాకుండా కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటే గనక మనము మన సమయాన్ని త్యాగం చేసి, మనకున్న వస్తువుల్ని త్యాగం చేసి లేని వారికి మనం పెడితే గనక ఇలాంటి మనము ఆశీర్వాదం పొందుతాము. ఇప్పుడు మనము భస్మ బుధవారం యొక్క ఆశీర్వాదం ఏంటో కూడా చూద్దాం. మనము మట్టి నుండి పుట్టి మట్టిలోకి తిరిగి చేరతామని, మరియు పాపం ప్రపంచానికి మరణాన్ని తెచ్చిందని మనకు తెలుసు. కానీ గుడ్ ఫ్రైడే నాడు, అంటే మంచి శుక్రవారం నాడు, యేసు శిలువపై తన మరణం ద్వారా ఆ పాపములన్నిటినీ మన కోసము భరించాడు. ఆ శిలువపై మన పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి. తర్వాత పునరుద్ధానం ఆదివారం నాడు యేసు మృతులలో నుండి లేచి మనకు ఆయనతో కూడా నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. ఇది భస్మ బుధవారం రోజు మనము గ్రహించవలసిన, తెలుసుకోవలసిన ఆశీర్వాదము. మనము చేయవలసిన పని ఏంటి? ఈ భస్మ బుధవారము ఆచరించడం ద్వారా, లేకపోతే శ్రమదినములు ఆచరించడం ద్వారా, మన జీవితాల ద్వారా మనం చేయాల్సింది ఏంటి? రోమిలికి రాసిన పత్రిక 12 అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 12:1-2 వచనాల్లో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును నైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మనం ఇప్పటివరకు ఈ లోకాన్ని అనుసరించి జీవిస్తున్నాము. తిరిగి ఆయన వైపుకి రావాలి. మనము ఈ లోక మర్యాదను అనుసరించకుండా మనము ఆయన చిత్తం మీద మనము పరీక్షించుకుని, మనం ఆయన చిత్త ప్రకారం ఏదన్నా చేస్తున్నామా లేదా మనల్ని మనం పరీక్షించుకుని, మన మనస్సును మార్చుకుని నూతనమైన హృదయమును మనం కలిగాలి. ఆ విధంగా మనకి ఎప్పుడైతే నూతన హృదయం వస్తుందో మనలో మార్పు వస్తుంది, మనము రూపాంతరము చెందుతాము. అంటే ఏంటంటే దేవునిలో క్రొత్త వారిగా అవుతాం మనం. ప్రియ సహోదరి సహోదరులారా, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. మనం మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. మన కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన పాపల నిమిత్తము శిలువ మరణం చెందాడు, పునరుద్ధానం చెందాడు. మనల్ని తీసుకెళ్ళి ఆయనతో పాటు నిత్య జీవములో, నిత్యత్వంలో మనల్ని తీసుకెళ్ళి ఆయనతో పాటు కూర్చోబెట్టుకుంటాడు ఆయన. ఈ భస్మ బుధవారం రోజు మనము దేవుని ఎదుట మనం తగ్గించుకొని పశ్చాత్తాపడి ఆయన వద్దకు తిరిగి వెళ్దాం. ఆ విధముగా మనము దేవునికి పవిత్రమైన మరియు ఆమోదయోగ్యమైన జీవితాన్ని గడపటానికి మనము పూనుకుందాము, నిర్ణయించుకుందాం. మనము దేవుడి వాక్యాన్ని దీవించును గాక.